సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కుటుంబంలో కలతలు సృష్టించాలన్న అక్కసుతో లేనిపోని ఆరోపణలు చేస్తూ నెలవల కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా ఆమె గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని వారి రుణం తీర్చుకునేంతగా పనిచేస్తున్నారన్నారు. అయితే ఆమెకు వస్తున్న ప్రజాభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులతో పాటు మరికొంతమంది టీడీపీ వారు కూడా నియోజకవర్గంలో నెలవల కుటుంబ పాలన అంటూ లేనిపోని పెడర్థాలు తీస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెలవల సుబ్రహ్మణ్యం తీవ్ర ఆవేదన చెందుతూ నాయుడుపేట పట్టణంలో నిర్వహించారు. ఎందుకు మా మీద ఈ విధమైన అనవసరమైన కుటుంబంలో కలహాలు పెడుతున్నారు. ఇప్పటికే ఆమె అన్న రాజేష్ తిరుపతికి వెళ్ళిపోయాడు, ఆమె తమ్ముడు రంజిత్ తిరుపతికి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా వాళ్ళు కనపడుతున్నారా? ఎక్కడైనా వాళ్ళు జోక్యం చేసుకున్నారా? చెప్పండి. ఏ ప్రెస్ వాళ్ళు అయినా సరే, అది సూళ్లూరుపేట ప్రెస్ వాళ్ళు అయినా సరే, నాయుడుపేట ప్రెస్ వాళ్ళు అయినా సరే, మేము ఎక్కడైనా మాకు మా కొడుకులు ఫలాని ఇష్యూలో వాళ్ళు జోక్యం చేసుకున్నారు, ఫలాని దగ్గర వాళ్ళు అధికారులతో మాట్లాడారని చెప్పండి. మీరు చెప్పినట్టు మేము వింటాం. ఎందుకు మా కుటుంబంలో కలహాలు పెడుతున్నారు? మరి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీని వైసీపీ ప్రభుత్వంలోనే ఇక్కడ 29 మంది సర్పంచులను గెలిపించారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో. అది మన జిల్లాలో ఎక్కడా జరగాల. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోజు 29 మంది సర్పంచులను గెలిపించాల్సిన మనం జిల్లాలో ఎక్కడా రాలేదని. అవన్నీ ఆయన చూసుకున్నాడు. ఎవరి కుటుంబంలో టికెట్ ఇస్తే గెలవగలరు అని చెప్పి ఆయన బేరీ చేసుకున్నాడు. నాకు వయసు అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన కుమార్తెకు ఆయన కుటుంబంలో ఎవరికైనా ఇస్తే ఇంకొక 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు వాళ్ళు, యువతకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పని ఇవన్నీ ఆలోచించి పెద్దల గంగాప్రసాద్ గారితో సంప్రదించి మరి ఈ నియోజకవర్గంలో డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని శాసనసభ్యురాలుగా ఆమె టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని మేమేదో చేసేసాం, మేము ఇంకోటి చేసామని చెప్పని కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకున్న అనుభవం ఈ రాష్ట్రంలో మరి ఒకరికి లేదు. ఆవిలిస్తే పేవులు లెక్క పెడతాడు ఆయన. మరి అలాంటి నాయకుడి దగ్గర మేము ఆయన మన్నలను పొంది మేము టికెట్ తీసుకోగలిగి నా కుమార్తెని గెలిపించుకున్నామంటే మరి మేము ఎంత కష్టపడి ఉంటామో, మేము ఎంత లాయల్టీగా ఉన్నామో పార్టీకి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి మా కుమార్తెని డౌన్ చేసి ఆమెను శాసనసభ్యురాలుగా మేము కించపరిస్తే మాకు దేనికి అవసరం? ఆమె ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏదైనా మాకు గౌరవం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ అని చెప్పిన ఏడకపోయినా కానీ మాకు గౌరవం ఇస్తున్నారు, నా భార్యకు గౌరవం ఇస్తున్నారు. మరి అది లేకుండా మీరు ఎందుకు ఇలాంటి కథనాలు ఎందుకు ఇస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మాభిమానం లోకం చేసుకోవాలి. ఎవరో ప్రలోభాలకు లొంగి ఎవరో నాకు తెలుసు వైసీపీ నాయకుడైనా ఉండాలా లేదా తెలుగుదేశం నాయకుడైనా ఉండాలా, వాళ్ళిద్దరి మీద మాకు అనుమానం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా మేము నిరూపిస్తాం. లేదా మా పట్టణ అధ్యక్షుడు చెప్పినట్టు మేము ఈ 5 ఛానళ్ళలో ఉండే వాళ్ళ మీద, ఇచ్చిన వాళ్ళ మీద మరి లీగల్గా పోతాం. మరి అప్పుడు తెలుసుకుందామని చెప్పిన కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, మా కుటుంబాన్ని రచ్చకేర్చడం అంత మంచిది కాదని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉంటాను. మేము ఎక్కడైనా జోక్యం చేసుకుంటే చెప్పండి. లేదు మరొకసారి నేను చెప్తా ఉండా, మేము ఎక్కడైనా ఒక ఇసుక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ మేము తమిళనాడు కానీ లేదా తోలుంటే ఎక్కడైనా తోలుంటే ఒక మాట మీరు ఎవరైనా చెప్తే నేను దానికి ఇంకా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని అభిమానించి సుబ్రహ్మణ్యం కష్టపడ్డాడు, ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు, కార్యకర్తలంతా సమాయత్తపరిచాడు, నాయకులను సమన్వయపరిచాడు, ఆయన చేసుకోగలడు ఎలక్షన్ అని చెప్పనని ఆయన నమ్మి ఇస్తే మరి అదేవిధంగా నాయకులందరూ కార్యకర్తలంతా సమష్టంగా కృషి చేశారు. ఏ ఒక్కరూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త విజయశ్రీ నేనే గెలిపించాలి, విజయశ్రీ నేను గెలిస్తే విజయశ్రీ గెలిచినట్టే, విజయశ్రీ గెలిస్తే నేను గెలిచినట్టు అనే భావంతో మరి ఓజీల నుంచి తడ వరకు ప్రతి కార్యకర్త కష్టపడ్డవాడే. మరి మీరు చూశారు 9,000
9,500 వచ్చినాయి ఒక్కొక్క మండలంలో. అవన్నీ కూడా పటాపంచలం చేశారు ఆయా మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ విజయశ్రీ విజయం కోసం కష్టపడి చేసిన వాళ్ళే. నాకు ఎంతో గర్వకారణం అది. నా కుమార్తెని ఇంతమంది అభిమానించి గెలిపించారంటే మాకు నిజంగా కూడా మా కుటుంబానికి మేము ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకి, నాయకులకి మేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను నాకు అర్థం కావడం లేదు. మీ కుటుంబాలకైతే మీకైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని, మేమందరం మీకు సేవకులుగా ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేస్తూ, మరి ఒకటే నేను కోరేది, నేను ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా వెంకటేశ్వర స్వామి 2 సార్లు నాకు అవకాశం కల్పించాడు ఒక బోర్డు మెంబర్గా. మరి అలాంటి విధిగా చేస్తూ ఉండా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు నేను చేసుంటే చెప్పండి. నా కుమార్తెని డిఫేమ్ చేసేదానికి నేను చేయాల్సిన అవసరం ఏముంది? నాకేమో డబ్బు కోసం అవసరం లేదు, ఇంకో పదవులు అవసరం లేదు. నేను కేవలం నా కుటుంబ సభ్యులు, నా కుమార్తె రాజకీయ ఎదుగుదల కోసమే నేను ఈరోజు కూడా ఉన్నాను. లేదు మీకు అందరికీ అనిపిస్తే మేము మా ఇంట్లోనే ఉండిపోతా, లేదా అంటే అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడం వల్ల ఇంకా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు అందరికీ బాగుంటుందేమో అని నిజంగా అసలు నేను వాళ్ళ తండ్రి లేడు కదా, ఇంకెవరు సమస్య లేదయా, మనకు బాగుందని చెప్పని అనుకుంటారేమో. కానీ మరి అది ఒక్కటే నాకు శరణ్యం అనిపిస్తూ ఉంది. మరి ఇదే విధంగా ప్రెస్ వాళ్ళు మరి అవతల వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు కించపరిచినట్టు చేస్తే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి మీరు రానియద్దని చెప్పని మీకు అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.